గుంటూరు పశ్చిమ జనసేన అభ్యర్థిగా తోట చంద్రశేఖర్ నాయుడు నామినేషన్ వేయనున్నారు. గత కొంతకాలంగా అలుపెరగని జనసైనికుల ప్రచారం నిర్వహిస్తున్న తోట చంద్రశేఖర్ నేడు నామినేషన్ వేయనున్నారు. తోట చంద్రశేఖర్ నామినేషన్ కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఒలేటి శ్రీనివాస్ ఫోన్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈరోజు తోట చంద్రశేఖర్ గారు గుంటూరులో పశ్చిమ జనసేన అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. మరి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ మానస. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా తోట చంద్రశేఖర్ గారు ఈరోజు నామినేషన్ వేయనున్నారు. ఉన్నత ఉద్యోగాన్ని సైతం తృణపాయంగా వదిలివేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలని ఒక సదుద్దేశంతో తోట చంద్రశేఖర్ గారు జనసేన పార్టీలో చేరడం జరిగింది. అదేవిధంగా ఆయన ఇప్పుడు ప్రజెంట్ ముందుకు దూసుకెళ్తున్నారు. జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా ఆయన పవన్ కళ్యాణ్ నియమించడం జరిగింది. ఇప్పటికే పశ్చిమ నియోజకవర్గంలో ప్రజల మన్ననలు చూరుకున్నారు. ఆయన ప్రజలు కూడా ఒక నమ్మకం ఏర్పరచుకున్నారు తోట చంద్రశేఖర్ పట్ల. ఈయన సేవ చేస్తాడు, ఎందుకంటే అటు ముంబై, పూణే నగరాల్లో ఈయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అయితేమని సంక్షేమ కార్యక్రమాల పట్ల అక్కడ ప్రజలు ఆకర్షితులై ఈ రోజుకి చంద్రశేఖర్ గారిని అక్కడ తలుచుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇక్కడి ప్రజలు కూడా, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలు కూడా చంద్రశేఖర్ మీద ఎనలేని అభిమానాన్ని కురిపిస్తున్నారు. ఆయన వెళ్లిన ప్రతి చోట, ఎలక్షన్ క్యాంపెయిన్ల ప్రతి చోట ఆయనకి ఎనలేని ఆదరణ లభిస్తూ ఉంది. ఈ రోజు 9 గంటలకు ఆయన తన అభిమానులతో, జన సైనికులతో కలిసి ఇక్కడే కార్పొరేషన్ సెంటర్లోని ఈ సెంటర్కి వెళ్లేసి ఇక్కడ నామినేషన్ వేయన్నారు. ఇప్పుడు మనం గుంటూరులోని మెయిన్ సెంటర్లో ఉన్నాం. ఇక్కడ కాలేజ్ సెంటర్లో ఉన్నాం. గుంటూరు 1 టౌన్ కి 2 టౌన్ కి మధ్యలో ఉండే ఈ సెంటర్లో 11 గంటలకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రానున్నారు. ఇక్కడ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ముఖ్యంగా చూస్తుంటే మనస చంద్రశేఖర్ గారు ఇక్కడున్న గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని ప్రతి వార్డులో ఇప్పటికే తన పర్యటన పూర్తి చేశారు, తన క్యాంపెయిన్ పూర్తి చేశారు. ప్రతి ఒక్కరూ ఆయనకి ఎనలేని ప్రేమను కనబరుస్తున్నారు. ఆయన పట్ల చంద్రశేఖర్ గారు గెలవాలి, ఇక్కడున్న గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ముఖ చిత్రాన్ని మారుస్తాడు అంటే ఆయన మీద గొప్ప నమ్మకాన్ని ఏర్పరచుకున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఆయనకి హారతులు బట్టి స్వాగతం పలుకుతున్నారు. చంద్రశేఖర్ గారితో మనం మాట్లాడటం కూడా జరిగింది. ఆయన చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒక ఉన్నత ఉద్యోగాన్ని వదిలేసి నేను ప్రజలకు సేవ చేయాలని వచ్చాను, నా పట్ల ప్రజలు చూపిస్తున్న ప్రేమ గాని నమ్మకానికి నేను ఆకర్షిస్తాను, తప్పకుండా నేను గెలుస్తాను, ఇక్కడ అఖండ మెజార్టీతో విజయం సాధిస్తాను, ప్రజలు అనుకున్న విధంగా వాళ్ళకి సేవ చేస్తాను నమ్మకంతో ఆయన ఉన్నారు. ఇప్పుడు మనం చూడొచ్చు, ఈ ఏరియాలో 11 గంటలకి బహిరంగ సభ జరగనుంది. ఈ ఏరియాలోనే ఆయన తన జన సైనికులతో కలిసి, వీర మహిళలతో, జనసేన కార్యకర్తల అభిమానులతో కలిసి ర్యాలీగా వెళ్లి ఈ రోజు నామినేషన్ వేయన్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించి తోట చంద్రశేఖర్ నివాసం వద్ద భారీ ఎత్తున కార్యకర్తలు చేరుకున్నారు, అభిమానులు చేరుకున్నారు, జనసేన నాయకులు కూడా అక్కడికి చేరుకున్నారు. 9 గంటలకు ఈ ర్యాలీ ప్రారంభం కానుంది. ర్యాలీ ప్రారంభమైన తర్వాత ఆయన ఈ నామినేషన్ కార్యక్రమం అనంతరం పవన్ కళ్యాణ్ ఇదే సెంటర్లో బహిరంగ సభ ఏర్పాటు చేయనారు. బహిరంగ సభ కార్యక్రమం అనంతరం ఈ రోజు మొత్తం జనసేన అధినేత గుంటూరు జిల్లాకు సంబంధించి ఈస్ట్, వెస్ట్, అట్లాగే పార్లమెంటు అభ్యర్థికి సంబంధించి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. నిన్నటితో కృష్ణా జిల్లా పర్యటన ముగించుకుని ఇప్పటికే గుంటూరు జిల్లాకు చేరుకున్న పవన్ కళ్యాణ్ 11 గంటలకి ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. చంద్రశేఖర్ గారు మరికొద్ది సేపట్లో ఈ నామినేషన్ కార్యక్రమానికి సంబంధించి ఆయన కూడా తరలి రానున్నారు. జన సైనికులతో కలిసి పెద్ద ఎత్తున ఇప్పటికే భారీ ఎత్తున అభిమానులు, కార్యకర్తలంతా ఆయన ఈ నివాసం వద్దకు చేరుకోవడం మనం చూసాం. ఇదే సెంటర్లో 11 గంటలకు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో బహిరంగ సభ జరగనుంది. ఈ కార్యక్రమానికి కూడా జన సైనికులు భారీ ఎత్తున ఇక్కడికి తరలి రానున్నారు. వీర మహిళలు ఇక్కడికి చాలా మంది జన సైనికులు, అభిమానులు ఇక్కడికే చేరుకున్నారు. చంద్రశేఖర్ గారి పట్ల ఉన్న అభిమానంతోనైతే ఆయన అభిమానులు ఇప్పటికే ఇక్కడికి చేరుకుని నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇక్కడికి చేరుకున్నారు. ఆయన పట్ల ఉన్న ప్రేమని, ఈ రోజు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆయన ఘన విజయం సాధించాలి, ఇక్కడున్న గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న చాలా ప్రాబ్లమ్స్ ను ఆయన అయితేనే సాల్వ్ చేయగలరన్న నమ్మకంతో ఇక్కడికి చాలా మంది పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. మానస, అలాగే శ్రీనివాస్, మరి ఈ రోజు చంద్రశేఖర్ నామినేషన్ కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్న నేపథ్యంలో అక్కడికి జన సైనికులు కానీ, అభిమానులు కానీ భారీ ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉంది. మరి ఈ ర్యాలీకి కానీ, బహిరంగ సభకు కానీ ఎలాంటి ఏర్పాట్లు తీసుకున్నారు? అక్కడ వచ్చే వారికి ఎలాంటి అవంతరాలు కలగకుండా ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? మానస, ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం ఈ ర్యాలీలో ఎటువంటి వాహనాలు అనుమతించబోరు. ఒక జన సైనికులు,
చంద్రశేఖర్ గారి అభిమానులు అయితేనేం కార్యకర్తలు ఏమి ఇక్కడికి చేరుకుంటున్నారు. కేవలం పాదయాత్ర ద్వారా వెళ్లి ఆయన నామినేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత 11 గంటలకు ఆయన ఈ సభా ప్రాంగణానికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ 4 కూడల సెంటర్, ఇది మెయిన్ సెంటర్, గుంటూరు 1 టౌన్ కి 2 టౌన్ కి మధ్య నడిబొడ్డున ఉంటుంది ఈ సెంటర్. కాలేజ్ సెంటర్ లో ఇక్కడికి పవన్ కళ్యాణ్ రాబోతున్నారు ముఖ్య అతిథిగా. ఆయన చంద్రశేఖర్ కి మద్దతుగా చంద్రశేఖర్ గారిని గెలిపించవలసిందిగా ఇక్కడ ప్రజల్ని కోరున్నారు. ఆ తర్వాత ఆయన తూర్పు నియోజకవర్గానికి వెళ్ళున్నారు. అదేవిధంగా గుంటూరు మెయిన్ సెంటర్ కూడా వెళ్ళి అక్కడున్న అభ్యర్థులకు సంబంధించి కూడా ఆయన ప్రచారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఏర్పాట్లు దాదాపు పోలీస్ పర్మిషన్ అయితే ఎలక్షన్ కమిషన్ మొత్తం అన్ని పర్మిషన్లు తీసుకున్నారు. ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు ఇక్కడికి ఇప్పుడు దాదాపు పోలీస్ అధికారులు కూడా ఈ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. 11 గంటలకి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఇక్కడికి చేరుకోబోతున్నారు. నామినేషన్ కార్యక్రమం అనంతరం చంద్రశేఖర్ తన అనుచరులతో కలిసి, తన అభిమానులతో కలిసి, కార్యకర్తలతో కలిసి పశ్చిమ నియోజకవర్గ అక్కడ ఉన్న ఏరియా అక్కడ తన కార్యకర్తలతో కలిసి ఈ ఏరియాకు చేరుకున్నారు. ఆ తర్వాత ఈ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున జనసేన కార్యకర్తలు అభిమానులు ఈ ప్రాంతానికి చేరుకున్నారు. మానస. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన. For more updates, please subscribe 99 TV Telugu.